దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. రండి దేవుని యొక్క వాక్యం విందాం. దేవుడు ఈ రోజున మనతో వాక్యం ద్వారా మాట్లాడి మనందరిని దేవుడు బలపరచును గాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని నాకు ప్రేరేపించారు. ఈ రోజున దాన్ని విందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన అంశం ఏంటంటే విరిచి వేచదనో. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచ్చిన మాట ఏంటంటే, ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరముల్లోగా నేను బబులోను రాజైనటువంటి నెబుకద్రెజరు కాడిని సర్వజనుల మీద మెడ నుండి తొలగించి దానిని విరిచివేచదను. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే విరిచివేసేదను. ఏం విరిచివేసేద్దాం అనుకుంటున్నాడు? దేనిని విరిచివేయాలనుకుంటున్నాడు? విరిచివేయాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు దేనిని విరిచివేయాలనుకుంటున్నాడు అంటే, ఏ కాడి నిన్ను కురంగదీసేస్తుందో, ఏ కాడి నీ ఇంటిని వెలుగు లేకుండా చీకటితో నింపేస్తుందో, ఏ కాడి నీకు ప్రశాంతత లేకుండా చేస్తుందో, నీ మెడ మీద ఉన్న కాడిని దేవుడు విరిచివేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడమకు. దేవుడు నీకు మాటిస్తున్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేని విషయంలో ఏ కాడి చేత నువ్వు కురిగిపోతున్నావో నేను దాన్ని విరిచివేయబోతున్నా. ఈరోజు దేవుని బిడ్డను గమనించండి. ఏమిటి మన మీద ఉన్న కాడి ఏంటి? దేవుడు అట్లా వేటిని విరచబోతున్నాడు. ఆయన విరిచివేసేటువంటి కాడులు ఏమిటి అన్న విషయాన్ని ఒక 2-3 విషయాలు చెప్తాను. వేటిని ఆయన విరిచివేయాలనుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా ఆయన విరిచివేయాలనుకున్నది ఏంటి తెలుసా అండి? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మాట ఏంటంటే, అడ్డుగోడలను, నీ ఎదుట ఉన్న అడ్డుగోడలను విరిచివేసేదను. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎన్నో అడ్డుగోడలు లాంటి మనుషులు మనకు ఎదురవుతున్నారు. ఆత్మీయులను ఎదుగుదల లేకుండా ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో, దేని ద్వారా నువ్వు కృంగిపోతావు, ఆత్మీయంగా ఎదలేకపోతున్నావో, ఆ కాడిని దేవుడు విరిచివేయను గాక. మొదటిగా ఆయన విరిచివేయాలనుకున్నది ఏంటి తెలుసండి? నీ ఆత్మీయ జీవితానికి నష్టపరుస్తున్నటువంటి అడ్డుగోడలని దేవుడు విరిచివేయను గాక. అది ఎలాంటిదైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని కృంగిపో మాకు. దేవుడు నీకు మాటిస్తున్నాడు. దేవుడు అడ్డుగోడల్ని విరిచివేయబోతున్నాడు. రెండవది ఆయన విరిచివేయాలనుకున్నది ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం మాట ఏంటో తెలుసండి? నీ మీద ఉన్న ప్రతి భారమును నేను విరిచివేయబోతున్నా. ఈ రోజున చూడండి, యవనస్తులను చూసినా, యవనస్తులను చూసినా, చిన్నపిల్లలను చూసినా, ఏ కుటుంబం చూసినా, వృద్ధాప్యులు చూసినా, వృద్ధాప్యులను వారు చూసినా, ఏదో ఒక భారం చేత మనిషి కృంగిపోతున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, భారము అనే కాడి విరిచేస్తా. ఆయన విరిచివేయబోతున్నాడు. మీరు భయపడద్దు. అయ్యో ఈ భారం నా కుటుంబాన్ని కురంగదీసేస్తుంది, ఈ భారము నాకు ఎదుగుదల లేకుండా చేస్తుంది అని భయపడుతున్నావా? దేవుడు నీకు మాటిస్తున్నాడమ్మా. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, అక్క, అన్న, తమ్ముడా, చెల్లి, తండ్రి, నీతో దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడు నీ భారాన్ని విరిచివేయబోతున్నాడు. సంతోషంగా దేవుని స్తుతించు. ఇంకొక మాట చెప్తాను. ఆయన ఏది విరిచివేయాలనుకునే తెలుసండి? పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం మాట తెలుసా? దుష్టుల యొక్క తలంపులను విరిచివేయబోతున్నాడు. దుష్ట ఆలోచన కలిగి ఎవరైతే ఉన్నారో, దుష్ట తలంపులు కలిగి నిన్ను నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారో, వారి ఆలోచనలు దేవుడు విరిచివేయబోతున్నాడు. ఇంకా నీకు భయం ఎందుకు? ఇంకా నీకు కలవరం ఎందుకు? దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నీకు మాటిస్తున్నాడు. వాటన్నిటిని దేవుడు విరిచివేయునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట అంశం అదే, విరిచివేస్తా. వీటిని విరిచివేస్తాడంటే నీ మీద ఉన్న ప్రతి కాడిని నేను విరిచివేస్తా. ఏమిటి విరిచివేసేది? ఆ కాడి ఏంటంటే దేవుడు చెప్తున్న మాటలు. ఒకటి, అడ్డుగోడలు నేను విరిచివేస్తాను. నీ ఆత్మీయ అడ్డుగోడని విరిచేస్తాను. ఆ రెండవది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ మీద ఉన్న ప్రతి భారాన్ని నేను విరిచివేస్తాను. మూడవది, దుష్ట ఆలోచన, దుష్ట తలుపులు ఎవరైతే కలిగి ఉన్నారో వాటిని విరిచివేయబోతున్నా. నువ్వు ధైర్యంగా సంతోషంగా స్తుతించు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, కృపగల నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మీరు ఏమైతే విరిచివేయాలని బిడ్డల జీవితం అనుకుంటున్నారో వాటన్నిటిని విరిచివేసి సంతోషంతో, ఆనందంతో బిడ్డలు నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.